పార్వతీపురం నియోజకవర్గంలో సీతానగరం వంతెన పనులు అసంపూర్తిగా ఉండడానికి గత వైసీపీ ప్రభుత్వ పాలకుల ప్రభావమేనని బోనెల విజయ్ చంద్ర అన్నారు. ఈ వంతెన మరమ్మతు పనులకు మంజూరైన నిధులను ఖర్చు చేయకుండా తన జేబులు నింపుకున్నారన్నారు. సీతానగరంలో నిర్మిస్తున్న వంతెన పనులను 3 నెలల్లో పూర్తి చేయించి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చి వారి కలలను తీర్చుతామని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. ఆదివారం ఆయన సీతానగరం వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ ఇందుకు సంబంధించి నిధులు గత ప్రభుత్వం 1,04,00,000 విడుదల చేసినప్పటికీ దీని ప్రాధాన్యతను విస్మరించారన్నారు. గత ఎమ్మెల్యే ఈ వంతెన మరమ్మతులకు మంజూరైన నిధుల్లో 16 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టి మిగతా నిధులను జేబులో వేసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమమే అభివృద్ధి ధ్యేయంగా కాంట్రాక్టర్లతో మాట్లాడి ఈ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయించి శరవేగంతో పనులు చేయిస్తున్నామన్నారు. సీతానగరం మండలంలో గెడ్డలుప్పి వంతెనను కూడా త్వరలో పూర్తి చేయిస్తామన్నారు. అలాగే బూర్జా నుంచి చినాంకలం వంతెన కూడా ప్రతిపాదన చేశామని ఆమోదమైందన్నారు. ఈ 3 వంతెనలను పూర్తి చేసే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. మన పార్వతీపురం నియోజకవర్గ ఎప్పటి నుంచో కళ సీతానగరం బ్రిడ్జ్ అనేది. ఎందుకంటే ఎప్పుడూ బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ పైనే ఇప్పటికీ రాకపోకలు సాగు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో దీని ప్రాధాన్యతను కానీ దీని ఆవశ్యకతను కానీ మర్చిపోయారు. అయితే ఈ బ్రిడ్జ్ లేదు కాబట్టి ఆ బ్రిడ్జ్కైనా మరమ్మతుల డబ్బులు కూడా కక్కుర్తిపడి మాజీ ఎమ్మెల్యే 1,40,00,000 వస్తే 4 లక్షలు 16 లక్షలు ఖర్చు పెట్టి మిగతా ₹1,00,000 తన సొంత పాకెట్లో పెట్టుకున్న పరిస్థితి. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధతో తీసుకున్నాం. ప్రజల సంక్షేమమే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అని చెప్పి అందులోనే వచ్చినంటే ప్రభుత్వం కాంట్రాక్టులతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన డబ్బులు విడుదల చేయించి బ్రిడ్జ్ని కూడా శరవేగంగా పూర్తి చేయిస్తున్నాం. రేపు రాబోతున్న మే ఆర్ జూన్ కల్లా బ్రిడ్జికి ముహూర్తం వస్తుంది. రాకపోకలు కూడా ఇక్కడే సాగుతాయని మీ అందరికీ ఖచ్చితంగా చెప్తున్నాం. అంతేకాకుండా సీతానగరంలో ఇంకొక ఇంపార్టెంట్ బ్రిడ్జు మన గెడ్లుప్పు బ్రిడ్జ్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యతను పూర్తిగా కంప్లీట్ చేసే బాధ్యత ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుంటుంది. అలాగే ఇంకొక బ్రిడ్జు మన బూర్జు నుంచి చినాంకలంకి వెళ్ళే బ్రిడ్జ్ను కూడా ప్రతిపాదించడం జరిగింది, బడ్జెట్లో ఆమోదించడం కూడా జరిగింది. సో ఈ మండలానికి వస్తున్న 3 బ్రిడ్జ్లు, బాలాజీపేటకు వస్తున్న నారాయణపురంలో ఉన్న బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే బాధ్యతని మేము తీసుకున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆ అభివృద్ధిలో పార్వతీపురం ముందు ఉండాలనేదే నా సంకల్పం, నా భావన. మిగతా పార్టీలాగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలాగా రాజకీయ కక్షలకు చాలా దూరంగా ఉంటాం. ఏమైనా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళం. కానీ మాకు మా నియోజకవర్గం ప్రజల అభివృద్ధి, వాళ్ళ అభ్యుదయమే మా ముఖ్యమైన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని మరొకసారి పార్వతీపురం ప్రజానికాన్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.